కమిటీ మెంబర్లు తప్ప దయచేసి అందరూ దిగిపోగలరు. చప్పట్లతో స్వామివారు సీతమ్మవారి బడిలో మంగళసూత్రధారణ చేస్తున్నారు. రాముని జెండాలు, రాముని తోరణాలు, ఇక్కడ రాముని శిఖరం ఈ రకంగా ఎప్పుడైనా జరిగిందో కళ్యాణ మహోత్సవంలో పాల్గొనేటువంటి ఆలయ కమిటీ సభ్యులు మరియు దంపతుల వల్ల స్వామివారి అనుగ్రహాన్ని పొందగలరు. ఎందుకంటే వేదిక యొక్క స్థాయి మించి కూర్చొని ఇతర ప్రమాదాలకు అవకాశం ఇవ్వకూడదు. దయచేసి మరలా భావించకుండా ఎవరైనా అన్యులు ఎవరైనా కూర్చుని. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు రంగరంగ వైభవంగా రామగుండంలో ప్రతి దగ్గర రాజ్ ఠాకూర్ గారు ప్రతి గుడిలో అభిషేకాలు కానీ పెళ్లి కళ్యాణం ఏర్పాట్లు కానీ మీ అందరు చూస్తూ ఉన్నారు. ప్రతి పండగని ఒక గోదావరి కనిలో మర్పురాని పండగగా రాజ్ ఠాకూర్ గారు వస్తూ ఉన్నారు. ఆ దేవుడు ఈ రామగుండం కుటుంబాలపైన దేవుడు వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా సుఖశాంతులు ఇచ్చి రాజ్ ఠాకూర్ గారికి ఇంకా అభివృద్ధి చేసే శక్తి ఇవ్వాలని నేను కోరుతూ ఆ దేవుడు దయ కరుణ మన ఊరు మీద పడాలని రాజ్ ఠాకూర్ గారు ఏదైతే సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నాడో స్కూల్స్ తేవడం కానీ ఉద్యోగాలకి గురించి ఫ్యాక్టరీస్ తేవడం కానీ మా రేవంత్ అన్న గారు మా శ్రీధర్ అన్న గారు ప్రతి ఒక్కరు కూడా బట్టి అన్న గారు అందరూ సహకారంతో రాజ్ ఠాకూర్ గారు ఏ సంకల్పం చేస్తున్నారో ఆ సంకల్పంకి వాళ్ళు కూడా తోడు నీడై ఉండి వాళ్ళు మనకి దేవుడు వరంలాగా వస్తూ ఉన్నారు. కాబట్టే ఈ రోడ్స్ కానీ ఈ ఇక్కడ ఉన్న ప్రతి పండగని అసలు మరపురాని పండగలాగా జరుపుకుంటూ ఉన్నాం. మన బిడ్డల పెళ్లి చేస్తే మనం ఎట్లయితే చేస్తామో అదే విధంగా ఇంకా మంచిగా ఎవ్రీ ఇయర్ అభివృద్ధి డిఫరెంట్గా అనిపిస్తూ ఉంది. ఆ దేవుడు కటాక్షం మా మీద ఉన్నందుకే ఈరోజు మేము బతికి ఇక్కడ ఉన్నాము. ఈరోజు అదే నాంది ఆ దేవుడు ఆశీర్వాదం మా ప్రజలు రామగుండం అక్క చెల్లెళ్ళ ఆశీర్వాదం అన్నదమ్ముల ఆశీర్వాదం మాకుంది మా కుటుంబానికని తెలియజేస్తూ మళ్ళీ ఆ దేవాది దేవుణ్ణి రాజ్ ఠాకూర్ గారిని 25 సంవత్సరాల నుంచి ఆయన ఒక్కటే ఈ ఊరి నుంచే కావాలి, ఇక్కడ పుట్టిన బిడ్డగా రుణం తీర్చుకోవాలనే ఆయన పెట్టిన సంకల్పానికి ఆ దేవుడు ఇంకా ఆశీర్వాదం ఇచ్చి ఆయనకి ఎల్లవెల్ల ఉండి ఆయనకి స్ట్రెంత్ ఇవ్వాలని కోరుతూ ధన్యవాదాలు.
రెండోసారి చరిత్రాత్మకంగా చేశాం. ప్రతిసారి దీన్ని అత్యున్నత స్థాయిలో చేసే కార్యక్రమం. వేలాది మంది దర్శించుకోవడం పోవడం ఎలాంటి అవరోధాలు లేకుండా జరుగుతూ ఉంది బ్రహ్మాండంగా. ఆ శ్రీరాముడి యొక్క ఆశీర్వాదంతో ఈ ప్రాంతం అంతా కూడా బాగా అభివృద్ధి చెందాలి, డెవలప్మెంట్స్ రావాలి, తర్వాత ఇక్కడ అభివృద్ధి బిజినెస్ మెడికల్ అభ్యర్థాలనే సంకల్పంతో చేయాలి. ఇక్కడ ప్రతి భక్తుడు సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో కోరుకున్న కోరికలు చిరునవ్వుతో ఈ ప్రాంతం ఉండాలి. వారి అందరికీ సేవ చేసే భాగ్యం, ఆరోగ్యాన్ని, శక్తిని ఆ దేవుడు. జై శ్రీరామ్. ఈరోజు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం శ్రీరామనవమి సందర్భంగా ఆ రామచంద్రునికి మన గోదావరికని కోదండ రామాలయంలో గత 52-53 సంవత్సరాల నుండి అత్యంత వైభవంగా మన దగ్గర నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఈ కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించుకున్నాం. ఈ కళ్యాణానికి మన పారిశ్రామిక ప్రాంతంలో ఎన్నడూ వచ్చినట్టు కాకుండా ఈ సంవత్సరం అత్యధికంగా భక్తులు పాల్గొని ఆ రామచంద్ర స్వామి వారి అనుగ్రహం పొందినారు. అలాగే ఇవాళటి నుంచి జయంతి వరకు కూడా బ్రహ్మోత్సవాలు మన దేవాలయంలో నిర్వహిస్తాము. ఒకరోజు ఒకటి కార్యక్రమం చొప్పున సహస్ర దీపాలంకరణ, వసంతోత్సవం, బేరీ పూజ, రథోత్సవం, మహాపూర్ణాహుతితో సాయంత్రం ఆ రోజు ఆశీర్వచనము, దాంతో నాగవెల్లి కార్యక్రమంతో ఈ బ్రహ్మోత్సవాలు ముగిస్తాయి. వచ్చిన ఆ భక్తులందరికీ రామచంద్ర స్వామి వారి పరిపూర్ణ అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్.